సరే ఒకవేళ మీరే సీఎం అవుతే ఏం చేస్తారు? ఎటువంటి పథకాలు తీసుకొస్తారు? ఏం చేస్తారు? ఫస్ట్ ఎలక్షన్ ముందు ఏం చెప్పొద్దు, మనం చేసుకుంటా పోతూనే ఉండాలి. మనకు ఓట్లు రావాలి కదా. ఓట్లు రావాలంటే అదేం బిజినెస్ కాదు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, గ్రౌండ్ వర్క్ నుంచి మొత్తం చూసుకుంటూ రావాలి, చేయాలి అని చెప్పేసి. మీరు ఏం చెప్పకుండా ఉంటే ఓట్లు మీకు ఎలా పడతాయి? మీరు గ్రౌండ్ వర్క్ చేయకపోతే. గ్రౌండ్ వర్క్ అంటే చేస్తా కదా, చేసి ఇప్పుడు మంచి మంచి క్యాండిడేట్లను పెట్టుకోవాలి. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటే ఆల్మోస్ట్ ఓట్లు వస్తాయి. అయితాం, కష్టపడతాం. సీఎం కావాలంటే సుదీర్ఘమైన అనుభవం ఉండాలి. ఒట్టినే వచ్చి నేను సీఎం అవుతా, నేను పిఎం అవుతా అన్నట్టు కాదు కదా. మనకు రాజకీయంలో అనుభవం ఉండాలి, అనుభవంతులతో తిరగాలి, కష్టపడాలి. సరే మీరే అయితే ఏం చేస్తారు? నేనే అయితే ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడ ఉన్న బడ్జెట్ ఏందో తెలవాలి మనకు. ఆ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్ చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ అంటే నేను ఇచ్చేస్తా, అది చేస్తా, నేను ఈడ తీసుకొచ్చి ప్యాలెస్ కడతా, ప్యాలెస్ కట్టని పైసలు బడ్జెట్ అంతా మీ దగ్గర ఉంది. ఒకవేళ వస్తే మీరు తెచ్చే పథకాలు ఏంటి, ఏం చేస్తారు, దేని మీద ఫోకస్ పెడతారు? నేను ఫస్ట్ ఎందుకంటే ఒక విషయంలో చెప్పడం చాలా ఈజీ అవుతుంది, మన వరకు వచ్చేసరికి సమస్య పెద్దగా అయిపోతుంది. అలా ఒకవేళ మీకే అధికారం వచ్చింది, మీరే సీఎం అయ్యారు, మీరు ఏం చేయగలుగుతారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక సామాన్యుడిగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం, చెప్తున్నాం. కానీ మన వరకు వచ్చేసరికి దాన్ని మనం నెరవేర్చగలమా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ మీరైనా నేనైనా ఒకవేళ మీరే అయ్యారు సీఎం, ఏం చేయగలుగుతారు మీరు? నేనే సీఎం అయినా అనుకో, నాకు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తారు కదా, అందరినీ పిలిపించుకుంటా. ఫస్ట్ ఎవరు కూడా ఎటువంటి అవినీతి చేయొద్దు. చేసిరనుకో నేను మీకు దాని తగ్గట్టు దానికి నేను చేస్తా అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తా. తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీలా ఆయన నా ఎమ్మెల్యే, సీఎం ఎమ్మెల్యేనా తెలియకుండా చేస్తా. నేనే డైరెక్ట్ పోతా, కాన్స్టిట్యున్సీకి డైరెక్ట్ పోతా. ప్రతి ఒక్క 119 కాన్స్టిట్యున్సీలకు నేనే పోతా. ఆ ఏరియాకి ఎమ్మెల్యే మీరే, సీఎం మీరే. అంటే సీఎం కదా, నేను ఎక్కడికైనా పోవచ్చు కదా. ప్రతి దగ్గరికి నేను పోతా. అక్కడ ఉన్న జనరల్ ఇష్యూస్ అన్నీ తెలుసుకుంటా. అక్కడ ఏం నడుస్తుంది, ఏ ల్యాండ్ మీద ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ మొత్తం తెలుసుకున్నాక దాని తగ్గట్టు నేను ఫస్ట్ తీసుకొని పార్టీలో ఉంచుకోవాలా, తీసేయాలా ఆలోచన చేసి, అవసరమైతే అధికారం పోయినా సరే ఓవర్ నేను పెట్టుకోను. సరే ఒకటి ఇంకా ఏం చేస్తాను? ఇంకోటి ఏంటంటే అతన్ని ఎవరైతే ఫ్రాడ్ చేస్తురో వాళ్ళని ప్రజల ముందే నేను ఫ్రాడ్ చేసిందని చెప్పి ఒప్పించి వాడిని మళ్ళీ ఓట్లు వాడకుండా చేస్తా. ఓకే, సో ఇవి వరకు చేయగలుగుతారు. బట్ ఇది చేస్తే రాష్ట్రం బాగుంటుంది అనుకోవచ్చా? ఆ రాష్ట్రం తప్పకుండా బాగుంటుంది. సరే, అప్పుడు అలాంటప్పుడు కావాల్సినటువంటి సామాన్యుడికి విద్య, వైద్యం, సో ఇటువంటి దొరుకుతాయి అనుకుంటారా? తప్పకుండా దొరుకుతుంది. సో అప్పుడు మీరేం చేయగలుగుతారు? ఈ వైద్యం, విద్య అభివృద్ధి చెందాలంటే నేనేం చేయగలుగుతా అంటే అక్కడ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాని తగ్గట్టు నేను ఆలోచించి చేస్తాను.